హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? ఈ సమయంలో మీతో ఒక చిన్న మాటను పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. చాలామంది వారి యొక్క జీవితాల్లో వారికి కలుగుతున్న సమస్యలను, ఆ యొక్క ఆర్థిక ఇబ్బందులను, కష్టాలను, ఆ యొక్క ప్రతికూల పరిస్థితులను చూసి సహనాన్ని కోల్పోతూ ఉంటారు, కోప్పడుతూ ఉంటారు. ఆ సహనాన్ని కోల్పోయి ఏం చేస్తున్నారో కూడా చాలామందికి తెలియని పరిస్థితి మనం గమనిస్తూ ఉంటాం. యవనస్తులైతే వారి యొక్క తల్లిదండ్రుల మీద తిరగబడుతూ ఉంటారు. భార్య భర్తలు అయితే సహనాన్ని కోల్పోయి ఒకరికొకరు కొట్టుకునేవారు, చంపుకునేవారిని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? సహించువాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎలాంటి పరిస్థితులు నీకు కలుగుతూ ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో నువ్వు ఉన్నా, సహనముతో దేవుని మీద నీ భారమును మోపి ఆయన యందు నమ్మిక ఉంచగలిగితే నీ ప్రతి పరిస్థితిని ఆయన చక్కదిద్దగలిగే సమర్థుడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాటను మనం చూస్తాం. సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి కదా. అవును కదా, యోబు సర్వము కోల్పోయాడు. తన పిల్లల్ని పోగొట్టుకున్నాడు, తన ఆస్తిని పోగొట్టుకున్నాడు, తన దగ్గర ఉన్న పనివారిని, సమస్తమును, గొర్రెలను, ఎడ్లను అన్ని పోగొట్టుకున్నాడు. కానీ ఆఖరికి అనారోగ్యముతో బాధపడతా ఉన్నా, శరీరం అంతా భయంకరమైన వ్యాధితో బాధపడతా ఉన్నా కూడా యోబు తన సహనాన్ని విడిచిపెట్టలేదు. తన భార్య వచ్చి అంటది, ఏమయ్యా, దేవుణ్ణి దూషించి చచ్చిపో, ఎందుకు ఇంకా బ్రతికుండి, నీ యొక్క యథార్థతను నీవు విడవవా అని అడుగుతా ఉంటే యోబు అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామానికి మహిమ ఘనత కలుగును గాక. దేవుని చేత మేలు అనుభవించాం, కీడు అనుభవించొద్దా అని యోబు ఎంతో చక్కగా మాట్లాడతాడు. తన సహనాన్ని కోల్పోలేదండి. అందుకని యోబు దేవుని మీద తన భారాన్ని వేసి ఉన్నాడు గనక యోబును రెండంతలుగా దేవుడు దీవించి ఆశీర్వదించడం మనం చూస్తా ఉన్నాం. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో సహనాన్ని కోల్పోయి రాంగ్ డిసిషన్స్ తీసుకొని నీ జీవితాన్ని పాడు చేసుకున్నావా? ఇకనైనా సహనం కలిగి నీ భారం అంతా దేవుని మీద అయ్యు. ఆయన వైపు చూడు. ఖచ్చితంగా నీ ప్రతికూల పరిస్థితులను చక్కదిద్ది నిన్ను మరలా ఆ దేవాది దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ మాటలు మన వెనుకడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.